గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో ది అకాలి అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, సిటీలో వరుసగా 6 వ్యక్తులు బ్లాక్ మ్యాజిక్ వల్ల చనిపోతారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే అసలు 6 చంపింది ఎవరు అండ్ అలా చంపిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయండి. ఇంకా సినిమాటోగ్రఫీ, బీజిఎం ఈ రెండు కూడా పర్లేదు, డీసెంట్ గానే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులోని విజువల్స్ అన్ని చాలా గ్రాండియర్ గా సూపర్ ఉన్నాయి అనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ దాన్ని కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేద్దాం అని అయితే వీళ్ళు ట్రై చేశారు. బట్ అది మాత్రం వర్కౌట్ కాకపోవడం వల్ల మూవీ మొత్తం చాలా లాగీగా, రన్ టైం తక్కువే అయినప్పటికీ కూడా మనం ఏదో 4-5 గంటల మూవీని చూస్తున్నంత బోరింగ్ ఫీల్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుందండి. అలాగే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని యూజ్ చేయడం వల్ల మూవీ మొత్తం చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. ఇంకా ఇందులో సీన్ కి మధ్య ఒక ఫ్లో ఉండదు అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించవు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో హారర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి బట్ అవి ఎవరిని భయపెట్టవు. అండ్ డ్రగ్స్, మర్డర్స్, చేతబడి, నరబలి ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో దీన్ని పిల్లలతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ ది అకాలి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.